ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. మనోళ్ళందరికీ నమస్తే. బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సార్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమానియల్ సార్. పబ్లిక్ లో మన ఇమేజ్. హలో నాగ్ సార్. హాయ్ సార్, నేనైతే మిమ్మల్ని చూడడానికి వచ్చినా సార్. మా మమ్మీ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్. గీతాంజలి ఫస్ట్. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. అసలు ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ లానే ఉంది. నేను దుబాయ్ నుంచి వచ్చిన సార్ కేవలం మీకోసమే. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. దుబాయ్ లో చూస్తారా బిగ్ బాస్? డైరెక్ట్ 24 hours లైవ్. మేము నడుస్తూనే ఉంటది. అక్కడ వర్క్ చేయండి, ఇక్కడ వర్క్ చేయండి, ఎవరైనా ఏమని చేసుకున్నా 24 hours లైవ్ అయితే నడుస్తుంది. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. రే, నేను ఇక్కడ పని చేయాలి కదరా. సరే ఓకే, నువ్వు తీసుకెళ్తాను, చేసుకో దివ్య. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. నాకు కావాలి. గౌరవ తినలేదు. ఇది నా పోర్షన్ మాత్రమే నేను తీసుకున్నాను. ఇంకో పోర్షన్ ఉందా? ఏరా, ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండి ముఖం కడుకొని తింటాను. ఏంటి మళ్ళా తింటావా? ఒకసారి నాతో నేనేం అనలేదు, ఒకసారి చూసి మాట్లాడు. ఒకసారి అక్కడ నువ్వు చూసి మాట్లాడు. నేనేమన్నా? చాలా తప్పది. నువ్వు చూసావా వాడు ఎవడో చెప్పాడని? నాకు దివ్య చెప్పిన తర్వాతనే నేను తీసుకున్నా. అనలేదు. తీసుకున్నప్పుడు ఓ అంటే ఎలా అనిపిస్తుంది నాకు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వద్దు పవన్ ప్లీజ్. కాదు, గిన్నెలో నాకేం కనబడలేదు. కనబడినప్పుడే కదా అన్నాను. అక్కడ నుంచి చూడు. కర్రీ అయిపోయిందంటే మమ్మల్ని కదా అనేది. అందుకు నేను గౌరవం ఉన్నాడు అన్న వేసుకో. 5 నిమిషాలు దానికి అలా వదిలేయచ్చు కదమ్మా. ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఫస్ట్ దివ్య నన్ను పంపిస్తుంది కాలిచ్చింది అని చెప్పి. ఇదేంట్రా? ఇదేంటి చెప్పు. రేపు నుంచి చెయ్యాలి కదా, నేర్పించు అంటే నాకు ఫుడ్ లో రిస్క్ తీయరా మా వద్దప్ప. నీ ఇంటికి కావాలంటే నీ ఇంటికి వచ్చి నేర్పిస్తా ఉంది. మన పరిస్థితి ఎలా ఉందంటే ఓకే చెప్పిన రిస్కే, నువ్వని చెప్పిన రిస్కే. ప్రతిసారి గొడవ పెట్టుకోవడం ట్రై చేయకు. నువ్వు నాది నువ్వు చూస్తున్నప్పుడు అందరిది నువ్వే చూడాలి. దివ్య ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. నాకు కూడా ఏదో భయంగా ఉందన్నయ్య. డోంట్ ఫైట్. లేదు, నేనేమో అనుకున్నాను, బట్ ఏమో చెప్పాడు. దరిద్రుణ్ణి అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. ఐ అపాలజైజ్. సుమన్ అండ్ గౌరవ్. yes sir. క్లాప్స్ బా. కెప్టెన్ గా ఈ తడాకా చూపిస్తున్నావు. ఇంతవరకు ఇప్పటి వరకు ఎవరు చెయ్యనిది చేస్తున్నావు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది తన వ్యూ పాయింట్ చూస్తుంటే. నిజంగా చాలా స్మార్ట్. నమస్తే. ఇట్లానే ఆడండి సుమన్, అంతే. ఇంతకి మించి ఒక్క సెకండ్ కి మీరు తగ్గేదే లేదు. అసలు తగ్గేదే. 600 అయినా 100 అయినా అసలు వాల్యూ ఎప్పుడు తెలిసింది? రమ్య ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినలేకపోయింది. అది నెక్స్ట్ లెవెల్ సార్. అది అయ్యో నేను చూస్తున్నాను సార్. నాకు ఎప్పుడు ఇస్తావో. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టమా. ఒకటే ఉంచండిరా. నీకు అన్ని సార్లు నో ఎందుకు చెప్పిందో తెలుసా? ఎందుకు సార్? ఫోకస్ అమ్మా, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టాలని. ఎలా ఉందమ్మా హౌస్? చాలా బాగుంది సార్. చాలా బాగుందా? చాలా బాగున్నాడా? ఎవరు సార్? బాగున్నాడా అంటే పవన్ బాగున్నాడని నవ్వాను సార్. అలా కాదు, అలా ఇదిగో ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. ఓ అలానా రమ్య? పవన్ బుజ్జి తమ్ముడు సార్. ఎవరికి? నాకు సార్. ప్లేట్ చేంజ్ చేస్తుంది సార్. నేనేం చేంజ్ చేయట్లేదు సార్, నాకు తమ్ముడే సార్. మార్చేస్తాడు సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. సార్ ఈ సీరియల్ కి ఒక టైటిల్ ఉంది సార్, పులిహోర తనదా తినదా అని. మాధురి ఎలా ఉందమ్మా? పర్లేదు సార్, బాగుంది. పర్లేదా బాగుందా?
బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే ఎలిమినేషన్ లో ఉన్నారు వాళ్ళని కాపాడే పవర్ ఉంది అని తనకు చాలా మెచ్యూరిటీ ఉంది సార్ ఆ ఒక పవర్ కి జస్టిస్ చేయడానికి. మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ పద్మశ్రీ అంతే బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఒక మనిషిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడం అనేది చాలా పెద్ద పవర్. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఆవిడ డిజర్వ్ చేయరు అని ఆ పవర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? విచ్ మీన్స్ అంటే మాధురి డస్ నాట్ డిజర్వ్ ఆ పవర్. ఆ క్రౌన్ తీసేసుకో గౌరవ్. తోల తీరిపోయింది. మాధురికి కళ్యాణ్కి మధ్య ఒక ఇష్యూ జరిగింది సార్. అందులో తప్పెవరిది? మాధురి గారిదే సార్. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. తను ఒక కెప్టెన్ గా తను పార్షియాలిటీని చూపిస్తున్నాడు కొంతమంది మీద. మేము కొత్తగా వస్తున్నాం అని మా మీద అలా చూపించవచ్చు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మాట్లాడిన విషయంలో తప్పు లేదు, మాట్లాడిన తీరులో తప్పు ఉంది అక్కడ. సార్ నా వాయిస్ అలా ఉంటుంది సార్. నూటితో ఎక్కువ అనమాట అండి. మామూలుగా మాట్లాడే మాదిరి మాటలు మాట్లాడదు, మగోడు కన్నా నాకు ఘోరంగా మాట్లాడుతుంది అనమాట. మీరు అడిగిన దాంట్లో తప్పే లేదు, దెర్ ఇస్ నో మిస్టేక్. కానీ మాట్లాడే తీరులో ఫ్లేరప్ అయిపోయింది. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు, తాట తీస్తా, లిఫ్ట్కి తగ్గించు నా ముందు. నేర్చుకోవడం కోసమే బిగ్ బాస్. అంటే ఇంతవరకు లైఫ్ లో కమెంట్ చేయడమే కానీ అవికి రిక్వెస్ట్ చేయడం లేదు. అంటే అందరితో కలిసి ఉండాల్సి వస్తుంది కదా. మరి అదే చెప్తుంటా, ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. కానీ నాకు ఐ హావ్ ఎ ప్రాబ్లం విత్ రమ్య. ఏంటి సార్? రమ్య కన్ఫెషన్ రూమ్ లోకి రామా. కళ్యాణ్ నువ్వు కూడా కన్ఫెషన్ రూమ్ లోకి రా. ఒరే నర్సింగ్ లోపలికి రారా. రమ్య సార్ క్రౌన్ పెట్టుకుంటే మనం రాణి కాం. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మనల్ని ఆ క్రౌన్ కి అర్హత ఉండేలా చేసేది మన మాట తీరు. అవును సార్. ఎందుకంటే నీ మాట బాగాలేదు, నీ పద్ధతి బాగాలేదు. మీ ఇద్దరికి ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో తర్వాత మాట్లాడదాం. చూడండి. అమ్మాయిల పిచ్చి ఫస్ట్ నేను అదే అన్నాను. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటుంటే చేతులు ఇలా వేసేసి. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ఎంత ఇరిటేటింగ్ ఉంది తెలుసా, చూస్తే నాకేదో ఉంది. అదే నన్ను చేస్తే ఇంకా లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తాను, కింద తొక్కేస్తాను. రమ్య సార్ కళ్యాణ్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నీ ముందున్నాడు, డైరెక్ట్గా చెప్పు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. అండ్ ఇంటి లోపలికి వచ్చాక కూడా చూశాను, చెయ్యి వేయొద్దు అనేసి చాలా సార్లు చెప్పింది. అండ్ నువ్వు వేస్తున్నావు, నాకు అది నచ్చలేదు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. నీ అబ్జర్వేషన్ నువ్వు చెప్పావు, కానీ ఆ చెప్పేటప్పుడు వాడిన పదాలతో నాకు సమస్య ఉంది. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. ఒక మనిషిని అమ్మాయిల పిచ్చి అని అనడానికి నువ్వు అతన్ని జీవితాంతం చూడలేదు. చాలా తప్పది. నువ్వు చూసావా? కళ్యాణ్ అమ్మాయిలతో బిహేవ్ చేసే అటువంటి తీరు, ఇజ్ ఇట్ థమ్స్ అప్ ఆర్ థమ్స్ డౌన్? మానేస్తావా? వచ్చాను నుంచి ఏమన్నా జెన్యున్ అనిపించలేదా నీకు? చాలా బ్యాడ్ ఉంది, ఓకేనా? అంతకు మించి నేనేం చెప్పను. క్యూరియాసిటీతో అది తెలుసుకోవడానికి నేను అడిగాను. నాకైతే ట్రస్ట్ ఉంది సార్, రీతు ఏమి ఎప్పుడు కూడా ఫేక్ గా అయితే లేదు, నాతో జెన్యున్ గా ఉంది. వాడు ఎడారిలో వరి పండించే రకం, వాడి నమ్మవాక. రీతు నీకు అలాగే అనిపించిందా? నాకు అలా అనిపించలేదు సార్ వీడియో చూస్తున్నప్పుడు. నీ రాముడిని ఈ శ్రీరాముడిని నువ్వు అనుమానిస్తున్నావా? ఓ మై గాడ్. నా మీద నమ్మకం లేదా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు నేను ఆల్రెడీ అడిగాను. బట్ నాకేం అర్థమైందంటే పవన్ కి నా మీద నమ్మకం లేదని అర్థమైంది సార్. ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు, సిగ్గుపడరా నీ. నువ్వే జోన్ లో ఉన్నావు? జోన్ అంటే ఐ లైక్ హెర్ సార్. ఇక్కడ ఉన్న హౌస్ లో నాకు కంఫర్ట్ జోన్ అయితే తనే సార్. బట్ డౌట్ ఉంది. మాధురి గారు కూడా నేను నీకు ఆ పవర్ నేను నీకు యూజ్ చేయాలి అని అంటే నువ్వు రీతుతో మాట్లాడొద్దు, రీతుతో కూర్చోవద్దు, రీతుతో ఉండొద్దు అని అన్నారు. వీళ్ళెవరో మన ఇద్దరు ఎడదేద్దాం ట్రై చేస్తున్నారా? ఇవాళ ముఖం కడగను. ఓట్ 100% thumbs down. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.